గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. వృశ్చిక రాశి నాకెంతో ఇష్టమైనటువంటి రాశి, నాదైతే కాదు బట్ చెప్తున్నా. వృశ్చిక రాశి వారికి ఎందుకు అంటే, ఒక ఇంటర్వ్యూలో వృశ్చిక రాశి వారు తప్పకుండా నన్ను కలవండి అని చెప్పారు. సుమారు ఒక 100 చిల్లర మంది మనకు గెలవడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎంత ఆనందము అంటే ఇక వారి ఆనందం వారి గుండెకే తెలుసు. ఒకరైతే నా ఫోటోను వారి వాల్పేపర్గా పెట్టుకున్నారు. సో అలాంటి పరిస్థితి. ఒకరైతే ఇట్లా వచ్చి కూర్చున్నారు. నేను చెప్తూ ఉంటా ప్రతి వీడియోలో కూడా, నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత గురుగారు ఈ మాట అన్నారు, ఈ మాట విని నేను మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పన్నారు. తను ఎంతో బాధగా వచ్చినటువంటి తల్లి నా దగ్గరికి వచ్చి కూర్చున్నాక, ఒక 21 లక్షలు ఎక్కడి నుంచో వచ్చేది ఉందట, ఆగిపోయిందట, రావటం లేదట. సో ఆమె జాతకరీత్యా ప్రశ్నశాస్త్రం ద్వారా రాబోయే రోజులలో డబ్బు కనబడుతున్నది, ధనరేఖ 40-41 రోజులలో తప్పకుండా డబ్బు వచ్చే పరిస్థితి ఉందమ్మా. ఈ క్షణం నుంచి ఏ క్షణమైనా డబ్బు రావచ్చని ఇది ఇట్లే చెప్పాను. ప్రామిస్ ఇస్ అ ప్రామిస్. నాతో మాట్లాడి వెళ్ళిపోతూ ఉండగా మెసేజ్ వచ్చింది ఆమెకు, 10 lakhs రూపీస్ మీ అకౌంట్లో యాడ్ అయ్యాయి అని చెప్పి. తను చాలా షాక్ అయిపోయి వెనక్కి తిరిగి వచ్చి నన్ను, నా పాదాలను పట్టుకొని మస్తు ఏడ్చింది పాపం ఆ తల్లి. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చును. అమ్మవారి ఉపాసన అది చాలా అద్భుతం. అయితే వృశ్చిక రాశి గత 2021 ఆగస్టు నుండి 2022-23లో పెద్ద మొత్తంలో డబ్బులు లాస్ అయిపోయారు. ఒకరు 10 లక్షలు అయితే, ఒకరు 70 లక్షలు, ఒకరు 45 లక్షలు, ఒకరు 2 కోట్లు, ఒకరు 3 కోట్లు, ఒకరు 5 కోట్లు. ఇలా డాక్యుమెంట్స్ ఎక్కడో పెట్టడం, డబ్బులు తీసుకొని రావడం. ఆ టైం అట్లా వచ్చింది మీకు. రేపు ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇప్పుడు ఆ టైంలో పట్టి ల్యాండ్ డాక్యుమెంట్స్, కొన్ని 10 కోట్లు విలువ చేసే ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టి 5 కోట్లు తీసుకువచ్చారు. సగానికి సగం లాభం. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 2025లో యాక్సిడెంట్స్ అయినాయా? మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు అయిపోయినాయా? భార్యాభర్తలలో కొంత ఏమైనా లైక్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నవి అని కామెంట్ చేయండి. మీరు మామూలుగా నడుస్తూ వెళుతూ ఉన్నా కూడా ఎవరో వచ్చి మీకు డాష్ ఇస్తే కింద అడ్డమరడం, యాక్సిడెంట్, చేతికో కాలుకో దెబ్బ తాకడం. యాక్సిడెంట్ అయింది, మీకేం కాలేదు, అది మీ లక్. ఇలాంటివి ఉన్నవి. టాటా నెక్సన్ కారు, నరేషు, ఇంకా వేరే నవీను అని వ్యక్తులు, భక్తులు పాపం వారు ట్రావెల్ చేస్తే ఎక్కడికో చావు దగ్గర వెళ్ళి రాగా అనుకోకుండా కారు ఒక 3 నుంచి 4 పల్టీలకు గురైంది. ఎవరికి ఏం కాలే, టోటల్ లాస్ వెహికల్. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. సో వృశ్చిక రాశి వారికి మరి గడిచిన సందర్భాలలో స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న వారు ఎంతమంది ఉన్నారు? భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వారు ఎంతమంది ఉన్నారు? చూడండి, నన్ను చూడండి, కామెంట్ చేయండి. నేను చెప్పింది ఎంత సత్యం. ఎవరికో నమ్మి డబ్బులు ఇచ్చి డబ్బులు రాక ఇబ్బందులు పడ్డటువంటి వారు ఎంతమంది ఉన్నారు? పెద్ద మొత్తంలో లోన్ తీసుకొని వచ్చి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో లాస్ అయిన వారు ఎంతమంది ఉన్నారు?
కళ్ళబొల్లి కబుర్లు చెప్తే ఎదుటి వ్యక్తిని నమ్మేసి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేసి పోగొట్టుకున్న వారు ఇదేనా 2011, 9, 10, 11, 12 కూడా సుక్కలే మీతోటి. అసలు మామూలుగా లేదు మీ పరిస్థితి. ఈ టైంలో కూడా హెల్త్ రిలేటెడ్ ప్రదేశ మార్పుల, స్థాన చలనాల, గొడవల, స్కామ్లో ఇరుక్కపోవడాల. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంత జాగ్రత్తగా ఉండండి. కష్టపడితేనే కానీ ఫలితం అనేటువంటిది ఉంటుంది. సో రుణాలు, పెట్టుబడులు, పన్నుల విషయాలలో కొంత జాగ్రత్త. ఆకస్మిక ధనలాభము మీకు ఏర్పడబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. సో అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రేమ, సంతానము విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, వివాహం చేస్తున్నానని చెప్పి రేపటి కాలంలో చేసుకోకుండా ఉన్న ఇబ్బంది. అలాంటి ఆల్రెడీ వృశ్చిక రాశి వారికి ఒక 2-3 బ్రేకప్స్ ఉంటాయి. లేడీస్ ఫాలోయింగ్ అధికంగా ఉంటుంది. ఎందుకో మరి ఎవరైతే వృశ్చిక రాశి వారు నెంబర్ 9, 18, 27లో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు కామెంట్ చేయండి లేదా నన్ను కలవండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా వివాహానికి సంబంధించినటువంటి పనులు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చును. సో తీర్థయాత్రలకు వెళ్ళాలని కానీ, ఆ యొక్క గురువు యొక్క కృప మీపై ఉంది అనేటువంటిది కానీ, చేసేటువంటి పనులలో కొంత లాభము వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు ముందుకెళ్తున్నాయి, సంతాన ప్రయత్నాలు ముందుకెళ్తున్నాయి, విదేశీ ప్రయత్నాలు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉన్నది రాబోయే రోజులలో. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప సువర్ణ అవకాశం కూడా తలుపు తట్టబోతున్నది జూలై నెలలో. ఆల్రెడీ జూన్లోనే కావాలి, బట్ జూలై నెలలో ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు. సో మరి వృశ్చిక రాశి వారు తప్పకుండా మరొక మాట, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విషయము ఖచ్చితంగా నేను మాత్రం చెప్తా 100కు 200%. కనుక మీకుండేటువంటి సమస్యలు, మీకుండేటువంటి ఇబ్బందులు ఏమున్నాయో నా మాట విన్నాక, నా మాట వినక ముందు మీ జీవితంలో ఒక వెలుగు మాత్రం ఉంటుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. వృశ్చిక రాశి వారు కోతులకు ఆహారం పెట్టడం కానీ, గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శనం కానీ, లేదా పక్షులకు ఆహారాన్ని అందించేటువంటి సందర్భాలు కానీ ఇవి చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఆల్ ది బెస్ట్.